ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. చాలామంది ట్రేడింగ్ చేయడానికి మాకు ఎంత డబ్బులు కావాలి ఏంటి అనేటువంటి ప్రశ్నని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు అనేటువంటిది ఏదైనా సరే కొంత పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో ఎక్కువగా సంపాదించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్. ఇటువంటి వాళ్ళకి నేను కొన్ని రకాలైనటువంటి విధానాలు చెప్తాను. ఇక్కడ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళని ఈ బయాసుడ్లో ఎంత డబ్బు కావాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఆలోచించేటువంటి వాళ్ళలో ముగ్గురు కేటగిరీకి సంబంధించినటువంటి ట్రేడర్స్ ఉంటారు. ఒకరు అసలు డబ్బులు లేనటువంటి వాళ్ళు, మరొకరు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, మరొకరు కొద్ది డబ్బుతోటి కెరీర్ని ప్రారంభించాలి, స్టాక్ మార్కెట్ ట్రేడర్ కెరీర్ని ప్రారంభించాలి అని ఊహించేటువంటి వాళ్ళు. సో ఈ ముగ్గురికి మూడు రకాలైనటువంటి మైండ్ సెట్స్ అనేటువంటివి ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే ఒక సైకాలజీ. ఈ సైకాలజీని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఉంటుంది. 90% నా దృష్టిలో 90% సైకాలజీ అయితే 10% మాత్రమే స్ట్రాటజీ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, మీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో కావచ్చు, మరి ఇంకేదైనా సరే కావచ్చు. మీరు మీ దగ్గర ఎటువంటి డబ్బులు లేకుండా, అంటే మీ ఫ్యామిలీనే కొంచెం స్ట్రగుల్లో ఉండి, మీకు సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక స్టాక్ మార్కెట్ ద్వారానే మనం ఉపాధిని సంపాదించుకుందాము అనేటువంటి భావంతో కొద్దిమంది ఉంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు నాకు చాలామంది కూడా తగిలారు కూడా. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో చోట ఒక 50,000 అప్పు తీసుకొని వస్తామండి, మేము ట్రేడింగ్ మొదలు పెడతాము అని అంటారు. ఇట్లా అప్పులు తీసుకొని వచ్చి ట్రేడింగ్స్ చేసి ఫెయిల్యూర్ అయిపోయి అనేక రకాలుగా మానసికమైనటువంటి సంఘర్షణలకు గురైనటువంటి వ్యక్తులు చాలా అంటే చాలామంది కూడా ఉన్నారనమాట. సో ఈ సంఘర్షణలో మీరు ఎక్కడో అప్పు తీసుకొని వస్తారు, వాటిని స్టాక్ మార్కెట్లో పెడతారు, సరైనటువంటి అప్రోచ్ ఉండదు, సరైనటువంటి స్ట్రాటజీ ఉండదు, అసలు మీకు అవగాహనే లేకుండా ట్రేడింగ్లోకి వచ్చేస్తే మీ మీద మీ సైకాలజీ ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. మీరు ట్రేడింగ్ చేసుకొని ఆ లాస్ కనుక ఏదో కొద్దో గొప్ప కానిస్తే మీరేం ఆలోచిస్తారు? అరే మనం అప్పు తీసుకొని వచ్చాం, కనీసం వడ్డీ డబ్బులన్నా రాకపోతే ఎట్లాగరా, కాబట్టి మనం ఈ ట్రేడ్ లాస్ వస్తే వచ్చింది, మరొక ట్రేడ్ తీసుకుందామని ఒక డైరెక్షన్ లేకుండా ట్రేడ్ తీసుకొని ఇంకా ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అనేటువంటిది ఆశావాహ దృక్పథంతో చేయాలే కానీ అత్యాశతో కూడుకున్నటువంటి మైండ్ సెట్తో చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు డబ్బులు లేనటువంటి వాళ్ళు, ఫ్యామిలీలో స్ట్రగుల్ అవుతున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్డ్గా స్టాక్ మార్కెట్లోకి రావద్దు. నేను చెప్పేటువంటి సలహా కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి పక్కన ఒక 100 రూపాయలు 500 ఎంతో కొంత నువ్వు సంపాదిస్తూ ఉన్నప్పుడు నువ్వు కనుక ట్రేడింగ్ చేసేటప్పుడు నీ మైండ్ సెట్ మరొక రకంగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకుంటావు, స్ట్రాటజీస్ని బిల్డప్ చేసుకుంటావు, ప్రైజ్ యాక్షన్ మీద ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది. సో వీటన్నిటి కారణంగా నువ్వు సక్సెస్ కావటానికి ఉండేటువంటి అవకాశాలు కొద్దిగా మెరుగుపడతాయి. అంతేగాని అసలేం సంపాదన లేకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి సంపాదించేద్దాం, దీన్ని దున్నేద్దాం, వాడికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, వీడికి 5 లక్షలు వచ్చినాయి, వీడికి 3 లక్షలు వచ్చినాయి, వాడెవడో రోజుకి 2 కోట్లే సంపాదించాడంట, మనం కనీసం 5,000 సంపాదించలేమా అని గంపెడ ఆశతో 1,00,000 రూపాయలు చేతిలో ఎక్కడో వచ్చాడు అప్పు తీసుకొని స్టాక్ మార్కెట్లో పెడితే ఒక దెబ్బకి గోవిందార్పణం అయిపోతాయి. సో అటువంటి వాళ్ళని ముందు నేను చెప్పేది ఫస్ట్ మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీ ఫ్యామిలీకి టైంని కేటాయించండి, మంచి సహృద్భావ వాతావరణాన్ని మీ ఫ్యామిలీలో తెచ్చుకున్నప్పుడు అప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. తద్వారా మీరు సైకలాజికల్గా కొంత స్ట్రాంగ్గా ఉంటారు, మీకు ఇన్కమ్ అనేటువంటిది అటువైపు నుంచి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద కొంత సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకొని దీంట్లో గనక వస్తే అప్పుడు కొంచెం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఎటువంటి డబ్బులు లేనటువంటి వాళ్ళు అసలు మీకు డబ్బులే అవసరం లేదు ట్రేడింగ్లో రావడానికి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి సో ఎవరికైతే ఎకనమిక్ స్టెబిలిటీ సరిగా ఉండదో వాళ్ళకి డబ్బులతో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి డబ్బులతో అవసరమే లేదు. ఎందుకనంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కాకూడదు కాబట్టి. నెంబర్ 2, కొంతమంది అడుగుతుంటారు, జాబ్ చేస్తూ ఉన్నాము, మనకి ఎటువంటి ప్యాసివ్ ఇన్కమ్గా కావాలండి, స్టాక్ మార్కెట్లోకి రావాలనుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్ కాదు, మేము ట్రేడింగ్ చేస్తే రోజుకి ఎంతన్నా రావాలి అనేటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు జాబ్ చేసుకునేటువంటి వాళ్ళకి మనం చెప్పేటువంటి సలహా ఏంటంటే,
ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి. బ్యాంక్ ఎంప్లాయ్లో మీరు ఎంప్లాయీలో కూర్చుంటారు. కొంచెం ఫ్రీ టైం అనేటువంటిది ఉన్నప్పుడు పొజిషన్ తీసుకున్నారు అనుకోండి. అప్పుడే కస్టమర్స్ వచ్చారు. వాళ్ళతో ప్రశ్న పత్రికరాలతోటి కొంతకాలం అనేటువంటి మీరు కొంచెం సమయం కేటాల్సి వస్తుంది. అప్పుడు మీరేమంటారు, ఇక్కడ పొజిషన్ ఉంది, అసలు మీకు నెలకు వచ్చే ₹1,00,000 వచ్చే జీతం కంటే కూడా ఇక్కడ పోయేటువంటి ₹500కి మీరు చాలా పెద్ద గాబరా పడేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ ఇటు దీనికి న్యాయం చేయలేరు, అటు వాళ్ళ కస్టమర్స్కి న్యాయం చేయలేరు, గందరగోళం అయిపోతారు. ఆఖరికి మీ యొక్క కెరీర్ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, అసలు సాఫ్ట్వేర్ అంటేనే చాలా లాజికల్ థింగ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేటువంటిది కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి, గ్లోబల్గా ఉన్నటువంటి కొన్ని డిమెరిట్స్ వల్ల. సో వీళ్ళు ఈ ట్రేడ్స్ తీసుకొని అక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తే అక్కడ సాల్వ్ చేయలేక, ఇది సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేక ఇటువైపు ఎట్లా పడితే అట్లా ట్రేడ్స్ తీసుకొని ఇదంతా అయితే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక ₹1,00,000 పోయినాయి అనుకోండి, లేదంటే ఒక 2 లక్షలు పోయినాయి అనుకొని, మీరు కనుక ఇంట్రాడే అనేటువంటి దానికంటే కూడా సరే, ఒకవేళ ఇంట్రాడేనే చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా సెల్లింగ్లో రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉన్నాయి. దీనివల్ల మీకు పెద్దగా నష్టం అనేటువంటి రాదు. లాభం సంగతి పక్కన, నేను ఎప్పుడైనా సరే లాభం గురించి మాట్లాడను, నష్టం గురించే మాట్లాడతాను. నష్టం అనేటువంటిది పెద్దగా రాదు కాబట్టి మీరు కొంత స్టెబిలిటీగా ఉండగలుగుతారు. సో ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు కనీసం సెల్లింగ్ కోసం 5 లక్షలు అయినా సరే ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే 5 లక్షల్లో 2 లక్షలు నాయి కాదు అని మీరు అనుకోవాల్సిందే. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవటం, ఒక స్టెబిలిటీ రావడానికి ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం అనమాట. సో మీరు చేసేటువంటి విధి విధానాల్లో మీ జాబ్కి ఎఫెక్ట్ కాకుండా, మీ ట్రేడింగ్ లైఫ్కి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అని అంటే కనీసం 5 లక్షలైనా ఉండాలి. దాంట్లో 2 లక్షలు మనకి కాదు అనేటువంటి మైండ్ సెట్ని కలిగి ఉండాలి. సో ఫస్ట్ వాళ్ళకి ముందు వాళ్ళ కెరీర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఇప్పుడు జాబ్ చేసేటువంటి వాళ్ళు కనీసం 5 లక్షలైనా ఉండాలి. ఇక తర్వాత మూడో వ్యక్తులు, మేము జాబ్ చేసాము, ఎక్కడ పెద్దగా ఇది లేదు, కానీ కొద్ది మొత్తంలో డబ్బులు ఉన్నాయి, మేము స్టాక్ మార్కెట్లో కెరీర్ని ఎంచుకోవాలనుకుంటున్నాం అని బలంగా చెప్పేటువంటి వాళ్ళకి మనం చెప్పేటువంటి ఏంటంటే, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా పర్వాలా, కానీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు అసలు మీకు నెలకి ఎంత డబ్బులు రావాలి, మీ దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ కానీ, స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ కానీ, స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి కోర్సులు చదివామే కాదు, నాలెడ్జ్ని ఎంతవరకు గెయిన్ అయి ఉన్నారు, ఆ నాలెడ్జ్ని మీరు ఎంతవరకు స్టాక్ మార్కెట్లో ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు అనేటువంటివి చాలా అంటే చాలా ముఖ్యం. చాలామంది ఎలా పడితే అలా ట్రేడ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. సో అవి ఎర్లీ లెవెల్లో జరిగేటువంటివి. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా నన్ను అడిగితే, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా నిలబడాలి అని అంటే, ఈ మధ్య ఒక స్నేహితుడు కూడా చెప్పాడు, ఆయన ఆ మాటలు కూడా నాకు బాగా నచ్చినాయి. ఏంటంటే కనీసం 3-4 సార్లు మీరు స్టాక్ మార్కెట్లో దివాళా తీయాలి. అయ్యో అసలు స్టాక్ మార్కెట్ వద్దురా దేవుడా అని దండం పెట్టి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ స్టాక్ మార్కెట్లోనికి వచ్చి మళ్ళీ ట్రేడ్ చేస్తూ మళ్ళీ అట్లా 3-4 సార్లు నాకు వద్దురా బాబు స్టాక్ మార్కెట్ అని బయటికి వెళ్ళిపోయినటువంటి వాడు మాత్రమే రాడు తేల్తాడు అని చెప్పాడు. నిజంగా వెరీ గుడ్ వర్డ్స్ అనమాట, నిజమే. సో స్టార్టింగ్లో మనకు కొన్ని దెబ్బలు తగులుతాయి కాబట్టి మీరు ఎంత నేర్చుకున్నా స్టార్టింగ్లో దెబ్బలు అనేటువంటి తగలటం అనేటువంటి సహజం. సో వాటి నుంచి మీరు కనుక బయటపడి ఇదిగా ఉండాలి అని అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, మీ కాన్సెప్ట్స్ ఏంటి, బయ్యరా సెల్లరా ఏంటి అనేటువంటి దాని మీద ఒక కంక్లూజన్ అనేటువంటిది రావాలి. బయ్యర్ కనుకైతే నేను చెప్పేది ఏంటంటే కనీసం 2 లక్షల రూపాయలైనా సరే క్యాష్ అనేటువంటిది ఉండాలి. దీంట్లో 1% రిస్క్ పెట్టుకోవాలి, 2% ప్రాఫిట్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్లో ఎప్పుడూ కూడా ఎక్కువ సాహసం అనేటువంటిది చేయకూడదు. సో ఈ విధంగా మనం కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయితే మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.